పొగ తాగటం మరియు మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఆగు, దీని సోకులు ఇల్లు ఉడిచేదానికి లంగా పోని బంగారు గాజులు సోకులు ఎవరి లైన్ దించే నీకు తయారైందో. ఏయ్ నిన్నే ఏందే లంగవని కట్టిను రాత్రి వండుకునేటప్పుడేమో నైట్ పొద్దున్న ఇల్లు ఊడుస్తుంటే లంగవనా ఎవడు చూడాలని ఆ పక్కింటి ఎంకడిగాడు చూడాలన్నా లేకపోతే ఎదురుంటి సందుగాడు చూడాలన్నా గాజులు జ్యువెలరీ చీర ఇల్లు ఊడ్చాను నీకు ఇవన్నీ ఎందుకే మోగంతో ఉన్నప్పుడేమో పాసిపోయిన నైట్ వేసుకో బయటికి వచ్చినప్పుడేమో కలర్ కలర్ చీరలు కట్టుకో బాగున్నావే గుమ్మోలే మంచిగా ఉన్నావు అంటే ఆడు చూసి నేనే మనసు పడేసుకొని రావాలనా ఏయ్ ఆటలు ఊకనికి వచ్చినావా ఏమనుకున్నా వాళ్ళ ఎన్నికి వచ్చినాయి వేసావా ఏయ్ నీ పాత నైట్ తీసుకొచ్చి వేసుకొని అంత ఉడతా ఎందుకంటే నా పిల్ల నేను మంది తెలియదు కానీ ఏడిపోతున్నావు ఉడుకుతాడు ఇది నడు ఇది జర పర్లేదు. ఏయ్ ఊడిసింది చాలు కానీ లోపల నడు. ఇన్స్టాలో పరిచయమైన వ్యక్తితో వివాహిత పరారి. నా షాడ పెట్టే పెట్టు నీ ఫోన్ చెప్పన్నాడు నీ ఫోన్ ఏది ఫోన్ ఫస్ట్ తీసుకురా ఊరుకో. ఇది నీళ్ళు గీళ్ళు అవి చేసి ఉంటారు నీళ్ళు పెట్టుకుంటాం. ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ యాప్లు వేసుకోలేగా వేసుకోవద్దు. వేసుకోవాలని ఆలోచన వచ్చినా కూడా చంపేదాన్ని అర్థమవుతుందా. నా నెంబర్ తప్ప ఇంకొకరి నెంబర్ ఉండదు. మీ అమ్మాయి నెంబర్ కూడా డిలీట్ అయ్యలేకే. రా దీనికి 3 బజార్ల కాడికి పోయేస్తా. నువ్వు ఇంటికి ఏమన్నా బజారు ఉందా నీకోటి పోయేది ఇట్లా మూసుకొని దూరం దగ్గరికి ఇచ్చు అడా. నవీను నవీను బాగున్నావా బాగున్నావా? నవీన్ లేడా? అవునా మౌనిక ఇక మా చెల్లె బిడ్డ పెళ్ళి ఉన్నారా నువ్వు నవీను ఇద్దరు కలిసి రాని ఖచ్చితంగా రావాలి మరి పెళ్ళికి. వచ్చినాక చెప్పు. తప్పకుండా వస్తాం బావా మీరు కూర్చోరు నేను మంచిగా నేర్చుకో తీసుకురాబు. అగో నవీను అంత మంచిదేనా తమ్మి? నేను వచ్చి గంట అవుతుంది. ఇక మా చెల్లె బిడ్డది లగ్గం ఉన్నది. ఇక మొన్నదాకానంటే అది మన కులం లెక్కనే ఉండే. ఇక ఎప్పుడంటే సొంత మా మేనమా బిడ్డనే చేసుకుంటే ఇప్పుడు ఇంకా మన దగ్గర వాళ్ళమైనా కదా తమ్మి. ఇక అందుకే పత్రికించిపోదామని వచ్చిన. పెళ్ళికి రావాలి ఖచ్చితంగా. మరదలు నువ్వు ఇద్దరు ఖచ్చితంగా రావాలి. మరదలు టిఫిన్ మా చేయమన్నా తమ్మి
కానీ ఇప్పుడు నాకు టైం లేదు. ఒకటి ఎండాకాలం తినమా, ఇక ఈడాడ ఛాయలు లేకుండా వచ్చే వరకు జర కడుపంతా జర ఉబ్బరం ఉన్నది. ఇక మళ్ళాసారి వచ్చినప్పుడు భోజనం చేసిపోతుంది తృప్తిగా. ఎందుకు బాధపడుతున్నావు? నువ్వు బాధపడతామే తమ్ముడు. ఇక మరి పోయేస్తా, పెళ్ళికి అయితే జర ఖచ్చితంగా రావాలి. పోతున్నా మరల పిల్ల, సరే బావా. పెళ్ళికి రాలి మరి మంచి. సరే వస్తాం. ఓకే. అవునే, మళ్ళీ వచ్చినప్పుడు ఫుల్ మిక్స్ చేస్తా అంటున్నావు. నీ పెళ్ళి ఆగముందుకు అంత మంచి చేసి పెట్టినావు అనుకుంటా. పేరుకు బావనే కానీ నాకు ఒక అన్న లెక్క అండి. పేరుకు బావా కానీ వరుసకు అన్న లెక్క. మరి అన్న అయితే బావ లెక్కనా? అసలు బాగా మారిపోతున్నాయి. మీరు తీసుకొని లోపలికి పో, కూర్చుని చాలు కానీ బావ అంట పెళ్ళి అంట టాకులు అంట. ఇంకా అత్తలేడు, తయారుగా అమ్మన్నాడు. ఎటువేంటో ఏమో. ఏంది బాగా రెడైనా కూడా వస్తాను ఎక్కించుకోవాలి. మొన్నాడు ఫుల్ మీల్స్ తింటా అన్నాడు కదా. అయినా సంపాదించటోనికి సాధటోనికి ఏముండదే. వానికి మాత్రం వెండిపల్లెంలా అన్ని పంచపక్ష పరమాణాలు పెట్టి వడ్డీ ఒక్కొక్కటి తృప్తిగా తింటాడు. కాదు ఆస్వాదిస్తూ తింటాడు. దానికోసమే కానీ చీర కట్టిన పోయాల తాళం ఎందుకు వేసినవేను? అంత తొందరగా ఉన్నాయి. ఆడ దగ్గరికి పోవాలి, ఆయన చూడాలి. ఓహో, ఆడు ఫుల్ మీల్స్ తింటా అన్నాడని చెప్పి వండి పెట్టినావా? ఓకే, ఆడ పోయి ఆయన పెళ్ళి కంటే ఎక్కువ నువ్వు వడ్డిస్తావా? తెలుస్తుంది నేనా బావా పెళ్ళి. నోరు ముయిరా ఊర కుక్క, ఏం మాట్లాడుతున్నావురా? నువ్వే కదరా పెళ్ళికి తయారై ఉండి తాళమేసి ఇక్కడ కూసోమని చెప్పింది. తయారైనా తాళమేసిన ఇక్కడ కూర్చున్నా. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? అసలుకి పిచ్చిదాని లెక్క కనబడుతున్నానా నీకు? నేను ఊకే అనుమానించుకుంటా కూర్చుంటున్నావు. అరే కొత్త కబర్లు అయితే ఎట్లుంటారో తెలియదారా? మనం గట్లనే ఉన్నాం. దానికి కొత్తగా లేచి స్నానం చేసుకొని ఇంటి పనులు చేసుకోవాలి కదా. అందుకనే తల స్నానం చేసి వాకిలి ఇట్లా ఊడవడానికి చీపురు పట్టుకుంటే వాడెవడో వస్తాడు, వీడెవడో వస్తాడు, వానికి లైన్ ఎత్తానో వీనికి లైన్ ఎత్తానో ఇవన్నీ పట్టుకొని ఉన్నావు అని మాట్లాడుతున్నావు ఏందిరా? నీకు నేను ఎట్లా కనబడుతున్నా? పిచ్చిదాని లెక్క కనబడుతున్నానా? వాళ్ళందరూ ఉన్నాక నువ్వెందుకురా నాకు? నువ్వు అవసరమా నాకు? ఇంతగానో అనుమానించటం నువ్వెందుకురా నాకు? ఏ చీర కట్టినా ఏ లంగా వేసుకున్నా కూడా అనుమానించుతున్నావు. వాళ్ళందరూ ఉన్నారా? అయితే నేను పోవాలా? వాళ్ళతో పోతావా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను కొట్టాలంటే క్షణం పట్టదా? నీ విలువ పోతుందని నేను కొట్టకుండా ఊరుకుంటున్నా. ఇంత అనుమానం రోగం ఎందుకురా నీకు? ఇంత అనుమానం రోగంతో నేను సంసారం చేయలేను నీతోటి. నా అవ్వగారింటికి పోతే నా అవ్వగారింటికన్నా కారం ఎత్తుకులు వేసుకునైనా తినుకుంటుంటా. ఇగో నీ తాళం చేయి ఉంటూ నువ్వే. ఏమైంది రా అంత ఎట్లా ఉన్నావు? ఊకే ఫోన్ చేసుకుంటా సతాయిస్తుండు బాబు. ఎవరురా? అల్లుడా? కాదు. ఎవరురా? బావనా? బావ నీకు ఫోన్ ఏం చేస్తారా? వానికేం రోగం పుట్టింది? ఏమో నీ ఎంబడి పడ్డాడు. ఏమో బాబు ఊకే ఫోన్ చేసుకుంటా సతాయిస్తాడు. నాకు ఎందుకు ఫోన్ చేస్తలేవు, కాల్ వెయిటింగ్ ఎందుకు వస్తుంది అది ఇది అనుకుంటా. నువ్వు అల్లునికి ఇట్లా చెప్పినావు? ఆ ముచ్చట చెప్పలే? చెప్పలే. అయ్యో, చెప్తే నన్ను ఆడికి రానియాడు కూడా రానియాడు. గట్లెందుకు ఫోన్ చేస్తుండంట? మరి నువ్వు అడుగుతలేవా ఎందుకు ఫోన్ చేస్తున్నావు, నాకు నీకు ఏమవసరం నాతో మాట్లాడమని? అడగలేనమ్మా. మళ్ళీ ఏమన్నా అంటే ఏమన్నా అంటారేమని బావా కదా అని చెప్పి. ఏంది అనుకునేది? బావ సరవడా బావ లేదు, బావకు ఇవ్వలేదు. మళ్ళీ పిచ్చి పిచ్చిగా ఉందేమో బావకు. అగో ఏందిరా పటవాటీలు వస్తున్నా బిడ్డ? ఏమైందిరా నాని చెప్పు.
ఏమైందిరా ఏమైందిరా ఏమైంది వచ్చి రాగానే అమ్ములు చెప్పురా ఏమైందిరా నీ బాధ ఏంది ఈ పార్టీలో వచ్చినావు నన్ను ఊకే అనుమానించుతున్నాడు. అనుమానిస్తున్నా వాడిని పిచ్చి పిచ్చి చేస్తాడు వానికి చెవుడలు అలగదింగి రాకున్నది మొన్ననే మాట్లాడితే చేతి మీ తోలిత్తి అయిపోయా మళ్ళీ అదే అనుమానమా నువ్వు వంగా అంటానా ఇంకా ఇక మారేటట్లేడు నువ్వు వంగా చెల్లె కూడా ఫోన్ వాళ్ళకి ఇటు అటు అందరికి అంటగడుతున్నాడు డాడీ నన్ను. ఇప్పుడు నువ్వు వంగ చెల్లెకి కూడా ఫోన్ చేస్తాను రా చెల్లెని కూడా ఇంటి మీద తోలేతట్టున్నాడు వీనికి ఏం రోగం పుట్టిందో విద్య నువ్వు బాధ పెట్టుకోకు రేపు 10 మందిలో పిలిపించి వాని ఇచ్చేది మానం తీసి నేను మాట్లాడతా నువ్వేం బాధపడకు ఇక ఈ చెల్లెని ఇట్లే చేస్తాను నిన్ను అట్లే చేస్తాడు వాని ఏందో నాకు అర్థమైతే లేదు ఏయ్ నువ్వు గాంగిదే పోయి ఇంకా ఊలిదా పోయి రావాలి పెదవంశలో కలవాలి సరే హలో మీ అబ్బాయి ఇది నొక్కదాన్ని పంపించింది అదనంగా. హలో బాబా ఏడున్నావు ఇంకా పింఛన్ తీసుకోలే నీ అబ్బాయి ఈ ఎండలు ఆడు నుంచి దాకా ఎట్లత్తవే దీనికో వినవాడు సావది నేను సత్తిని హలో హలో దీనికి వినవాడు సాతలు అవు బాబు అంత మంచిదేనా నా మంచిదే బిడ్డ కూదు ఇక అంత మంచిదే నామయ్య మంచిదే అది అప్నా గిన్నీళ్ళే ఇగో మన మౌనికోల పాప వచ్చిండు ఇట్లా తాగుతా నీళ్ళు దూపైతుంది బిడ్డ సరే అవునే ఆ బాబాని ఒక్కదాన్ని పింఛన్కి ఎందుకు పంపినా నువ్వు పోతే అయిపోయి దానబడి మంచిగా ఉన్నావురా మీరంతా మంచిదేనారా దానికేమో చెవులిన వాడే మొత్తుకుని వాడతలేదు అది ఎండకైనా వాడుతుందో చక్కెర చాయింత నువ్వు ఎదురుగా పోరాదు మరి మరి బండి వేసుకొని పోయిరాయా ఒకదాన్ని ఎట్లా తోలిచ్చి అది ఇప్పుడు ఏడాగిందో ఎవరింటికాడ ముచ్చట పెడుతుందోనే అందుకే ఫోన్ చేద్దామని చేస్తే అది ఎత్తుతుంది ఏం మాట్లాడుతుందో నాకు అర్థమైంది ఏడాగానంలో తోలదు బిడ్డ అట్లా ఏం చేస్తుడు ఇగో ఇది ఇల్లు పడతారు ఉట్టినే ఇది పోతేమో మరి దాని పడి నువ్వు పోయినావు బిడ్డ ఇగో ఈయన దాని పింఛన్ పైసలతో చీరలు అయితే కొనుక్కుంటావు సరే సరే బాబు మేము పనికి వచ్చిన చెప్పేది ఏం పని బిడ్డ ఇక ఎంత చెప్పినా ఇక మళ్ళా గదే పాతతోవా మీ బామ్మర్ది చెప్తే ఇంటలేడు బిడ్డను అనుమానిస్తాడు కొడతాడు తిడతాడు మరి ఏం సంగతి అయిన సంగతి ఏంది మరి మిగతానికి వచ్చిన నేను 10 మందిలో పోతే ఇచ్చేది పోతుందని నువ్వు ఉన్నావు చెప్తావు ఏదైనా బుద్ధి చెప్తావు అని నేను వచ్చిన బిడ్డ మరి ఆమె సంగతి ఏందో ఏమైనా అనుమానించుడు కొట్టుడు కొత్త చీరలు కట్టుకుంటాను పాత చీరలు కట్టుకుంటావు ఇట్లా అట్లా అని వాడిని చూస్తున్నావు వీళ్ళు చూస్తున్నావు అంటాడు మరి దాని సంగతి ఏంది ఇవాళ ఒకసారి చెప్తేనే మందలిత్తివి వాడు మారకపోతే ఇప్పుడు ఇంకేం చేసుడే ఇప్పుడు మౌనికేడు ఉన్నది మన ఇంటికి వచ్చిందా అన్న ఉన్నదా మా ఇంటికి వచ్చింది బిడ్డ తో ఎలగొట్టిండు ఎలగొడితేనే మీకు చెప్తామని వచ్చి 10 మంది ఇస్తే ఇచ్చేది పోతుంది మిమ్మల్ని కాదని నేను పోను ఇక మీరు ఉన్నారు కాబట్టి చెప్తారేమో బుద్ధి చెప్తారేమో అని మీకు చెప్తామని వచ్చిన సరే బాబు ఏం చేద్దాం ఇవరకు ఒకసారి అని మాట్లాడి చూసినాం వాడు మళ్ళీ కట్టినది ఏం చేద్దాం సరే 10 మందిలకే పిలుద్దాం ఇగో 10 మందిలో పిలిపించుకుంటే మీ తమ్మునికి సోకున్నదే పిలుద్దాం ఏం చేద్దాం మరి ఆడిని ఎడి చేసి మార్చులు మనకు కావాలి అంతే కదా సరే మరి నేను ఒక పని చెప్తా చేస్తారా చేస్తావానే మరి ఇక నువ్వు చెప్పినట్టు ఇంటా బిడ్డ ఇగో మరి నీ దానికే నేను ఇంటికి వచ్చిన నువ్వు చెప్పినట్టు ఇంటానే వచ్చిన పోయి పెద్దవంశులకు గారు కలిసి రేపు పిలిపి సరేనా అంతే అంటావా మరి మీరు కూడా వచ్చి ఏదైనా చేయాలి నేను వస్తానే సరే సరే మామయ్య అందరిని అడిగినట్టు చెప్పే సరేరా వాడు ఎన్నిసార్లు చెప్పినా ఇంట లేకపోయే వాడు ఎట్లా మారుతాడు మరి చెప్పడానికి మాకు అవ్వాయి కూడా లేకపోయారు ఏం మారుతాడు ఏం మారుతాడు చెప్పు ఇప్పుడు 10 మందిలోకి పిలిచి మాట్లాడితేనే మారుతాడు కాడు ఇవరకు నువ్వు చెప్పినావు నేను చెప్పినా వాడు మారినప్పుడు ఏం చేస్తావు అవునే ఇక కొత్త బట్టలు కట్టుకునే గట్ల అంట నువ్వు ఎన్నిసార్లు కట్టుకోలేదు నేను అన్నానా ఇగో ఇట్లా కాదు నువ్వు ఇలా మీటికో పోయి వానికి ఎట్లా చెప్తావో చెప్పు రాత్రి వరకు నాకు ఫోన్ చేసి చెప్పాలి ఆడు మారి నేను చెప్తున్నావు రేపు పంచాయతీ బంద్ చేపిస్తా లేదనుకో ఓ రేంజ్లు ఉంటుంది రేపానికి ఏంటి నువ్వు ఎన్నలేందుకు ఇట్లా మాట్లాడతాను నా మీదకి నీ మీదకి మాట్లాడు కాదు పో అవలేదని చెప్పు పోయి పో ఎన్ని రోజులు చూసుకుంటుంటారా అగో నేనేమి చేసినా నువ్వు నన్ను అంటాను పెరిగే కొద్దీ బుద్ధి పెరిగాను అది ఇంకా పోరాడు అనుకుంటున్నా ఆడాడు ఏమో నల్లికుట్ల పాడుకో ఏమంటే నాకో లొల్లి మళ్ళా కట్టేటు నాడు అయ్యో గిన నీళ్ళని ఆగిపోతా పెట్టినావు చికెన్ 20 పూలు ఇంకో 30 పెట్టి ఆగుతాయి
నీకేమో పూల పిసా మీ తమ్మునికేమో అనుమానం పిసా. ఈ చిన్నది కూడా ఫోన్ ఆడతలేదుగా. ఏంద్రా ఇంటి కూడా పిచ్చోన్ లెక్క తిరుగుతున్నావు, ఏమైంది? ఏం లేదు కానీ నువ్వేంటా ఇట్లా వచ్చినావు? మరదలెట్పోయిందిరా, కొన్ని నీళ్ళు తీసుకురమ్మని చెప్పి రూపాయితాను. అది లేదే. అది లేదా, ఎటుపోయిందిరా? వాళ్ళ అవ్వగారింటికి పోయి పంపిస్తా. అమ్మగారింటికా? ఎందుకు, ఏమైనా లొల్లయిందా? వెళ్ళి కాదు, దాన్ని నేను నచ్చలేనంట, అందుకే వాళ్ళ అవ్వగారింటికి పోయింది. అది అరే నచ్చకపోవడైందిరా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అదంతా ఎందుకు కానీ నువ్వు కూర్చోయే ఫస్ట్. అవును కానీ బావేడి బాగా రాలే. ఏం చెప్పమంటున్నావురా? నీ బావ నన్ను అనుమానించిండు. నేను మిషన్ కుట్టబోతున్నా కదా, అక్కడ నాకు దోస్తులు ఎక్కువ మంది అయ్యారట. ఎవరన్నా ఫోన్ చేస్తే చాలు వీళ్ళు నీకు ఫోన్ చేస్తారు, నువ్వు అచ్చు లేట్ అవుతుంది, నీకు వీళ్ళతో నల్లతో సోపతి ఉంది అది ఇదని చెప్పి నన్ను అనుమానించిండు. నేను ఆయన కద్దాడ, నన్ను మన ఇంటికి వెళ్ళగొట్టిండు. ఏంది నిన్ను అనుమానించిండా? వానికి ఏం రోగం ముట్టిందే? 5 ఏళ్ళ పెళ్ళ ఇన్ని రోజుల నుంచి లేదు, ఇప్పుడు ఎందుకు అనుమానం వచ్చిందట వానికి? అమ్మా నా పరిశ్రమలు నేనుంటే వీడు మళ్ళీ నిన్ను పంపించి ఇగో పరిశ్రమ నాకు వాడు 4 ఈరుతా ఫోన్ కొట్టు వానికి. నిన్నంట ఆడేవాడు ఎట్లా కనబడుతున్నావు నువ్వు వానికి? లావడతలేడు కొడుకు. ఆగు మామకు ఫోన్ చేస్తావు. మామా ఏడున్నావే? ఏం లేదు, ఇగో అక్క ఇంటికి వచ్చింది, ఆ నా కొడుకు అక్కని అనుమానించి ఇంటికి పంపించండి. రేపు పంచాయతీ పెట్టాలి, నలుగురిలో పిలవాలి వాడిని. రేపు నువ్వు ఎటు పోకు, అర్థమవుతుందా? ఎందుకే ఎడుతున్నావు? నడు, నేను లేనా? వాడు ఎలా కొడితే దా ఇంట్లో ఉందా? రాత్రి వచ్చి చెప్పి మరి మీ బిడ్డ గురించి మరి వాళ్ళు పిలిపించి మాట్లాడుకుంటే వాళ్ళు వచ్చి ఏం సంగతి? ఏమున్నదే బిడ్డ, నా బిడ్డ చదువుకున్న కాచి అటు ఇటు ఏం తెలియదు, ఎట్టిపోయి ఆయనకి ఇచ్చి లగ్గం చేసిన. లగ్గం చేస్తే ఏమున్నదే ఆకిలి ఊడ్చి అనుమానిస్తాడు, సానుగల్ని అనుమానిస్తాడు, గాడెవడో చూస్తాండి ఏంది అంటాడు, గీడెవడో చూస్తాండి ఏంది అంటాడు. ఆయన కొట్టి కొట్టి కొరతకెత్తండి. మరి ఆయన సంగతి ఏందో అని నీకు కలిసిన పెద్ద అవసరాలు ఇప్పించి అడుగుతారేమని నేను కలిసిన. మరి ఆయన సంగతి కట్టినది బాగా అనుమానం ఉన్నది. ఇక ఈ బంగారం నగలు ఇవన్నీ అమ్ముకున్నాడు. ఇక ఇదే చెప్తాడు, ఏమైనా అనుమానించుడు, కొట్టుడు, తిట్టుడు. నా బామ్మది కొడుకు కూడా వచ్చిండు మొన్న వాళ్ళ లగ్గం ఉందని పత్రిక వచ్చిండు. బామ్మది కొడుకు వచ్చి పత్రిక ఇచ్చిపోతే ఇంటికి వచ్చి గాడేవాడే గీడేవాడే వాతో ఇట్లనా అట్లనా అని లేని సంబంధాలు అంటగట్టింది. మరి ఆయన సంగతి ఏందో జరా మీరు అడుగుతే. బాబు చెప్తాడు మీ మామ, మరి ఏం సంగతి? అది ఆపద్దమా? ఎందుకు అనుమానిస్తాను అట్లా? అది కాదే ముచ్చట. ఇగో నా భావన కూడా పిలుస్తా పంచదరమ్మ. ఆ ముచ్చట జర అట్లా ఉంటుంది కానీ 5-6 ఏళ్ళ పెళ్ళి అక్కడి నుంచి చేసి ఇగో నా అనుమానించేది ఉంటే 2-3 ఏళ్ళకే లేకపోతే ఏడాదికి 2 నెలలకు అనుమానించాలి. నా బావ నా అక్కని అనుమానించి ఇప్పుడు నాగిరి పంపించాడు. ఈ 5-6 ఏళ్ళ కింద అనుమానించాడు నా బావ. వాళ్ళు సరే వాళ్ళ పంచదాట్లు ఉన్నాం కానీ నా బావ నా అక్కని పంపించాడు. మరి నా సంగతి ఏంటి ఇది కూడా ఎప్పుడు చెప్పు అంటూరు మంచిగానే ఉంది. నా తరపున నేను పెద్ద మనుషులు ఎవరు తెచ్చుకోవాలి. మీరేం దూరపోలే కాదు, అంత నా వాళ్ళే అనుకొని చెప్తాను. కరెక్ట్ ఆయన చెప్పాలి. మరి మాట కరెక్ట్ అయితే కరెక్ట్ చెప్తావు. నువ్వు అన్నట్టు కాదు, న్యాయమూర్తిగా చెప్తారు. చెప్పు. అయితే మా బామ్మది ఎంత నియోజక మాత్రం నేను కూడా వస్తుంటాను. చక్కటోళ్ళం ఇద్దరం, మస్తు మంచి వాళ్ళు. అయితే రోజు మిషన్ గుట్ట పోతుంది. నాకు నేను సంపాదిస్తా, పైసలు ఉన్నాయి కానీ మిషన్ గుట్ట వద్దన్న పోతుంది. ఇక ఆమె సంబరం కదా ఫోన్ అని ఇచ్చిపెట్టిన. మొన్నటి నుంచి ఫోన్లు బాగా వస్తున్నాయి. రాత్రి 7-8 బయటికి వెళ్ళి మాట్లాడుతుంది. అక్కడ ఉండి మాట్లాడినా నాకు ఏమనిపించదు. బయటికి వెళ్ళి మాట్లాడే వరకు నాకు అనిపిస్తుంది ఎవరు మరి ఇల్లు అని అనుకున్నా. ఆఖరికి మరి చూద్దాం ఏమోసారి కొట్టి చూసిన ఆవుల నుంచి ఎత్తినడు మొగోడు ఎత్తిందే. నాకు మస్తు కోపం వచ్చింది. ఇక ఏం చేయాలి?
ఎవరైనా అడిగితే సప్పు చేయదు నా సోపతి అంటే మరి ఆడవాళ్ళు ఉండాలి, మగవాళ్ళు ఉంటారా? ఉండరు కదా. కోపం వచ్చింది, కోపం వచ్చి ఆయన దగ్గర వెళ్ళకొచ్చిన. ఇది జరిగిన ముచ్చట. కాదే ఫోన్లు వస్తున్నాయి అంటే ఇంట్లో చుట్టాలు పట్టాలు అన్న తమ్ముడు ఫోన్ చేయరా? మొగలు వినబడుతుంటే మొగల ఫోన్ వినబడితే అది ఎవరన్నా కానీ అట్లనే అనుకుంటావు, అనుమానిస్తూనే ఉంటాను. నేనే చేసిండే 2-3 సార్లు పైసలు అవసరం అండి మా అక్కకు. నువ్వు చేస్తుంది ఆయనకి తెలియదావా? నువ్వు చేసింది తెలుసు, కావాల్సుకొని ఇవన్నీ పుట్టించుకున్నాడు. ఒక్క ముచ్చట ఏమనుకోకూడదు. సరే అవురా, మన ఇద్దరం మొగోళ్ళం. నువ్వు ఎట్లా అనుమానించినావు? నాకు అట్లా అనుమానించే హక్కు లేదా? అనుమానిస్తా, బర్ర అనుమానిస్తా. తప్పు లేదు, నేను అనుమానిస్తా. ఉన్నా అదేమన్నా అంటే ఇప్పుడు ఆయన భార్యను అనుమానించిన నీ భార్యను అనుమానించిన ఉంటుంది. సాలెనక సార్లు నడుచుడేనా? నకలు కొట్టినట్టు అవుతుంది అది. సాలెనక సార్లు నడుస్తుంది. అయితే బాబాను చూసి బామ్మది నేర్చుకోవాలి. ఆ నన్ను చూసి ఏం నేర్చుకోలే. నేనేం చేస్తున్నా? ఆయన చూసి నేర్చుకుంటున్నా. నాకంటే పెద్దోడు అవుతాడు కదా. అట్లా కదా సమస్య ఏడొచ్చిందో దాన్ని క్లియర్ చేసుకోవాలి తప్ప కానీ ఆయన చేసిందని నువ్వు చేసుకుంటావు. నన్ను చూసి నేర్చుకొని అది తొడగొట్టింది కాదు, చుట్టూ కాదు, ఏం కాదు. మాట్లాడతాడు. అది కాదు వరుస చెల్లె కానీ దూరపు చెల్లె కానీ ఎట్లయినా ఆడోళ్ళు చెల్లె అనుకున్నా చెల్లె లెక్కనే. నా చెల్లె తప్పు చేసింది, అలా నీ అక్క తప్పు చేసింది. నువ్వు విడిచిపెడతా అంటే విడిచిపెట్టు, నేను విడిచిపెడతా అంతే లెక్క. సాపుకుంటాను. మరి మీ చెల్లె ఫోన్ చేసాడు, బయటకు పోయి మాట్లాడిపోయి కదా, నెంబర్ చూసుకోయ్యా. లేదా మళ్ళీ కలిపివచ్చు కదా, మా తమ్ముడు చేసింది, మా అన్న చేసిండు అని. ఎందుకు రాస్తుంది మరి మీ చెల్లె కూడా? ఆయన గురించి విమర్శించవా? మొదలు నీ పిల్లల సంగతి చెప్పు. నువ్వు చెప్పురా మరి. ఇప్పుడు అడుగుతున్నారే నవీను, ఇదంతా కాదు. మా చెల్లె నీకు తేడా కనిపించింది? ఫోన్ మాట్లాడగా కనిపించిందా? లేకపోతే ఇంకొంత మాట్లాడగా కనిపించిందా? కూరగాయలకు బయటకు పోతే నువ్వు దొరకబట్టుకొచ్చి తీసుకొచ్చినావా? ఇంట్లో దొరకబట్టినావా, బయట దొరకబట్టినావా? చెప్పురా. కాదే ఇట్లా వండుకునేటప్పుడు ఏమో మాసిపోయిన పంట వేసుకొని నైట్ వేసుకుంటారు. తెల్లారిగా ఇల్లు ఉడిచేదానికి, ముగ్గులు వేసేదానికి కొత్త చీరలు కట్టి యువతే ఇవాళ రేపు ఇల్లు ఉడిచేది. అది మనం రాదా మొగనికి? ముగ్గులు వేసుకొని సింగారంగా రెడీ ఇల్లు ఆకిలు ఉడుతుంది, ముగ్గులు పెడుతుంది. గంట పొద్దుగా లైటింగ్ నైట్ ఏమో మాసిపోయిన బట్టలు వేసుకొని పట్టది, తెల్లారంగా ఆకిలు ఎక్కినప్పుడు కొత్త బట్టలు వేసుకొని. ఒక ముచ్చట చెప్తాను, ఇగో గిజ్జుడు ఒకటి చెప్తాను. ఓ రోజు మీ అక్క కూడా కంటే ఇంటుండగా ఎప్పుడు నైట్ లేదు, మరి బయటకు ఎందుకు చీర కడుతున్నావు అంటే ఏమన్నా చెప్పన్నా? కూడా ఇదే నైట్ వేసుకొని నేను బయటకే అనుకోని ఇల్లు ఉండదు. నువ్వు ఎంత సంపాదించినా గాడోనివి అవుతావు, నీ ఇల్లు ఉండదు. అరే వీడికి ఇంత సంపాదించుతాను పెళ్ళడానికి చీరలు కొనిత్తలేరు రా అని అంటారు. అందుకే చీర కొట్టుకొని పోతున్నా అన్నది. అవమ్మా, నీ భర్తకు అనుమానం వచ్చేటట్టు నువ్వు ఫోన్ మాట్లాడొద్దు కదా. నీ చుట్టాలతో మాట్లాడినా సుట్టరికంగా మాట్లాడాలి. నువ్వు తాప ముందు నవ్వుకుంటా అది చేసి మాట్లాడితే నీ ఎట్లా భర్తకు ముందుగానే నీ భర్త అనుమానం భర్తనే. ఎందుకు నువ్వు అట్లా మాట్లాడుతున్నావు? నువ్వు కూడా అర్థం చేసుకోవాలి కదా. ఒకసారి అన్నప్పుడు నువ్వు దాన్ని మార్చుకోవాలి. అనుమానం వచ్చేటట్టు మాట్లాడతావు, మళ్ళీ నువ్వు ఆయనను బదనాం చేస్తావు. నువ్వు మాట్లాడుతున్నానే పరాకున్నది. నీ చుట్టాలతో మాట్లాడాలంటే నువ్వు నవ్వుకుంటా తుళ్ళుకుంటా మాట్లాడొద్దు. ఆ ఎదురుంగోనికి నువ్వు మంచిగానే మాట్లాడుతాను, కానీ నీ ఎదురుగా భర్తకు అనుమానం రావట్టే. ఈ సంసారం ఖరాబ్ అవుతుంది అట్లా చేస్తే. అన్న నేను ఫోన్ మాట్లాడుతున్నా కరెక్టే, కానీ అందులో ఏ నెంబర్లు అన్ని నెంబర్లు ఏం లేవు, 2 నెంబర్లు ఉన్నాయి. మా అమ్మ వాళ్ళతో తప్ప నేను ఎవరితో మాట్లాడను. ఆ విషయం ఆయనకు కూడా తెలుసు. ఇట్లా నేను మాట్లాడుతుంటా అంటేనే ఫోన్ తీసుకొని కట్ చేస్తాడు. సరిగా మాట్లాడని కూడా మాట్లాడనియ్యాడు. మనిషి ఎట్లా అనుమానిస్తాను రా, ఫోన్ ముచ్చట కూడా అయిపోతలేదు. ఫోన్ అంటే మాట్లాడింది వాళ్ళ భర్త ముందట అత్తమా ముందట ఇక మాట్లాడితే మంచి అనుమానం రాదు. వాళ్ళు దూరం ఉండగా మెల్లమెల్లగా మాట్లాడు, దూరం పోయి మాట్లాడు, అది పద్ధతిగా ఉంటుందమ్మా. ఏదైనా మాట్లాడితే నాకు మీ తల్లిగారే కదా, మీ భర్త ముందర మాట్లాడు, మీ అమ్మ ముందర మాట్లాడు, మీ అయ్య ముందర మాట్లాడు, తప్పేమో మాట్లాడదు అనేది ఏం లేదు. అనుమానం వచ్చేట్టు మాట్లాడితే ఎవరికైనా అనుమానం ఉంటుంది. తల్లిదండ్రులకి ఏ రకంగా మాట్లాడుతున్నావు ఆ రకంగా మాట్లాడు. అనుమానం పోయేటట్టు ఆ ఫోన్ ఆయనతోటి మాట్లాడి నవీన్ ప్రతిదీ అనుమానం చేసుకుని ఆడవాళ్ళు అనుమానపడు, అది పద్ధతి. ఎంకన్నా మళ్ళీ అదే సార్ అవే ఇది అయిపోయినట్టే లెక్క. చిన్నపిడికి ఏదో ఫోన్ చేస్తాడే అంటే అది కూడా ఎంత చెప్పాలి. ఇప్పుడు మళ్ళీ చిన్న వీడియోకి ఫోన్ చేస్తాడే. చిన్న వీడియో ఫోన్ చేసి వాడు ఉన్నాడా పోయిండా ఎవరున్నారు, నువ్వు వీంతో వాంతో ఎందుకు చేస్తున్నావు, ఇట్లేంది అట్లేంది, నేను వస్తా, మీ అయ్యున్నాడా మీ అవ్వున్నా. ఇక అవ్వ ఎడ్డిది, అది దానికి అప్పుడే తెలియదు, ఎడ్డిదా లెక్క చూస్తుంది. ఇక ఒక ఫోన్లు చేసి ఇబ్బంది పెడతాడు. ఈ బిడ్డని ఇట్లా గోస కూసుకున్నాడు, ఆ బిడ్డని కూడా ఇంటి మీద తోలేతట్టున్నాడు,
మరి ఏందో జర గట్టిగా అడుగురి. వీళ్ళ లంగ పుక్కుంటున్నట్టు ఏ లంగేశాలు బాగున్నాయి. మళ్ళీ దానికి లైన్ ఎత్తాడా మంచిగా ఉన్నాడు. అవురా నవీను, ఈ బంగారం వస్తాడు ఫోన్నే అనుమానిస్తాను, మళ్ళీ మరొకరికి ఫోన్ చేసేందుకురా, దాని సంసారం కూడా ఖరాబ్ చేస్తావా? ఏం బుద్ధిరా ఇది? అగో తప్పేముందే శంకరన్న, ఇంటికి పెద్దలు కాబట్టి మంచి చెడు అరుచుకొని ఫోన్ చేసిన, తిన్నారా ఉన్నారా మంచిగా ఉన్నారా మంచిగా అడిగితే తప్ప నేను అయ్యా పెద్దలు నాకు ఆ మాత్రం చేయదేంది? అవురా నవీను, నీకు కొంచెం సిగ్గు అనిపించలేదారా? ఇంత మంది ముంగటికి తీసుకొచ్చినావు, అవ్వాయి లేకున్నా కానీ ఇద్దరు చిన్నప్పటి నుండి కష్టపడి పెరిగినావు. ఇంతగానో ఇంత మంది ముంగడి ఇద్దరు మనం తీసుకుంటానో కొంచెం సిగ్గు అనిపించలేదా? నేను అక్కను కదా, నేను తప్పు చేయలేదు అన్నప్పుడు అది నా సొంత ఆడదే కదరా. అది తప్పు చేసిందని ఎట్లా అనుకుంటావు? నీ అక్కను నేను వేరే ఇంటికి పోయినా కదా అక్కడ సంతోషంగా ఉండాలనుకుంటా, నీ ఇంటికి వచ్చిందని కూడా సంతోషంగా చూసుకోవాలి కదరా. ఈ అనుమానాలతో ఎందుకు జీవితాలు వేస్ట్ చేసుకుంటాను? నీ జీవితం నాశనం అవుతుందంటే మళ్ళీ అది లగ్గం అయిన పోరి తనకి ఏదో తను మొగడు ఊకుంటాడా? కొంచెం సిగ్గుమని అనిపించలేదు బాడక ఈ నలుగురులో తీసుకొచ్చి కంటిన్యూ నేర్పిస్తాను, సిగ్గుమని ఉండాలి కొంచెం కూడా. నువ్వేందే నన్ను అంటావు? నీ గురించే కదా ఈ పెద్ద మనుషులు పిలిపించిన పంచాయతీ పెట్టించింది. అయినా నువ్వేందక్క నీ గురించే కదా అంత చేశాను నన్ను అంటావు నువ్వు? ఏంటిదిరా నా గురించి నువ్వు చేసేది ఏంటిరా? నా మొగడు నీళ్ళే కన్మానిస్తే నేను అక్కడ గిన్ని సంవత్సరాల నుండి ఉండకపోదురా. నా మొగడు నన్ను బంగారం లెక్క చూసుకుంటాడు. నీ మెంటల్ బుద్ధిని బయట పెట్టడానికి అది గంతగా బాధపడుతుందని దాని బాధ కూడా లేకనే ఇలా నలుగురిలో పడ్డా నేను. అర్థమవుతుందా? నా గురించి కాదురా, నా ఇంటి సమస్య కాదురా ఇది. మేము మంచిగానే కలిసి ఉన్నాం. నువ్వేమంటే ఇలా నడి రోడ్డు మీదకి వచ్చినావు, సిగ్గులేని బాడుకోవు. ఎందుకు పుట్టినావురా? నీకు అక్క అని చెప్పుకోవడానికి నాకు సిగ్గు అనిపిస్తుంది. రేపు అది నువ్వు పెట్టే టార్చర్ కదా ఏమైనా వేసుకొని చచ్చిపోయింది అనుకో, ఎవరికి రా బదినావు? రంగ బాడుకోవు. నువ్వు పుట్టకపోయినా అయిపోవురా. ఈ బాధలు అయితే ఉండకపో మాకు. అన్న ఆ బాబాయ్ నడుగురు చెల్లె నడుగురు, వాళ్ళు ఏం చెప్తారు ఏం చేస్తారో మీరు డిసైడ్ చేయండి. ఎట్లా మాట ఇప్పుడు ఏం జరిగిందో ఇప్పుడు సమస్య ఏందో చెప్పు మరి. కరెక్ట్ అనిపిస్తుందా మీకు? కరెక్ట్ ఎక్కడ కరెక్ట్, మేము చెప్పేదానికి చెప్తాము, పొలకి చెప్పేది పొలకి చెప్తాము. అదేనే మరి ఇప్పుడు అనుమానించుడు ఇవన్నీ ఏం చెప్తారో ఏం కాదో మీ చేతిలో పెడతాను నేను బుద్ధిని. మరి వాళ్ళని మార్పిస్తారా నేను ఏం చెప్తారో ఇక నీకే తెలియాలి. నవీన్, ఇప్పుడైనా నీ సంగతి ఏందా? నీ భార్య విషయంలో నువ్వు ఇది అనుమానపరిచి నీ సంసారాన్ని విడగొట్టుకుంటావా సాగుకుంటావా? ఏం చెప్తావు? నీ ఉద్దేశం ఏంటి చెప్పు. ఇది మాత్రం చాలా పొరపాటు. ఆడదాన్ని అనుమానించడం చాలా తప్పు. ఆడదంటే ఎన్ని రకాలు ఉపయోగపడుతుంది, ఆడదంటే ఏందనుకుంటాను. మాట మాటకు నువ్వు అనుమానపడి అప్పుడు టార్చర్ పెట్టడం తప్పు ఉండదు కదా. ఫోన్లో వచ్చింది, ఫోన్లో అందరితో మాట్లాడుతాను, ఎవరు మాట్లాడినా లంగతనం చెప్తున్నాను అనుమానపడి తప్పు కదా. అది చక్కగా చెప్తున్నాడే, ఏదో బుద్ధి గట్టి చెప్పాలి. ఇప్పుడు అదే కాదు ఇంకోటి నేర్చుకుంటాడు. ఏం పద్ధతి? ఇంకోటి కూడా ఉన్నది. ఇప్పుడు ఈయన కూడా మరి ఆమె దగ్గర నుంచి ఫోన్ కూర్చుకొని కూడా ఈయన కూడా ఫోన్ మాట్లాడతాడు, ఈయన కూడా సాడు పోయి మాట్లాడతాడు. మరి నీ సంగతి అనుమానిస్తాను. నీ పెళ్ళాం ఇప్పుడు నువ్వు చెప్పిన విషయం, నీ పెళ్ళాన్ని చెప్పిన ఒక్క రీజన్ కూడా లేదు. నువ్వు నీ పిల్లలు ఫోన్ చేస్తే తప్పంటున్నావు, నువ్వు మాట్లాడికి ఇట్లా ఫోన్ చేసినావు, నువ్వు ఎంత బుద్ధి చెప్పు. అవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు నీ భార్య నీకు అనుమానం రాకుండా ఉండాలంటే ఎట్లా ప్రవర్తించాలని అట్లా చెప్పు. అట్లా చెప్పి నీ భార్యని అట్లా మెదులుకోమని చెప్తాము. అట్లా నీకు అనుమానం పోతుంది. అనుమానం పోయేటట్టు ఆమెను ఫోన్ ఎట్లా మాట్లాడతాడు ఏంటి కానీ మొదలైన మారాలి. మంది ఫోన్ చేసినదే ఈయన దాని వల్ల ఇంకోటి కూడా అవుతుంది. మీ అక్క సంసారం కూడా ఖరాబ్ అవుతుంది కదా, అది గుర్తుంచుకుంటాడు నువ్వేమన్నా? సరే మామయ్యగో అవన్నీ ఓని. నీ భార్య నీకు అనుమానం రావద్దంటే నీ భార్య నీతో ఎట్లా మెదలాలి అట్లా చెప్పు. అట్లా మీ అమ్మాయికి చెప్తాం మేము. అట్లా మెదలమ్మా, నువ్వు నీ సంసారం ఖరాబ్ అవుతుంది, ఇబ్బంది అవుతుంది. నీ కండిషన్ లేదో చెప్పు. చెప్తే దాని ప్రకారం అమ్మాయితో మాట్లాడు. నువ్వు ఒక్కరు ఏంగా నీ అక్క సంసారం ఖరాబ్ అవుతుంది, ఆ పోరు సంసారం ఖరాబ్ అవుతుంది, ఇటు నీ సంసారం ఖరాబ్ అవుతుంది. అవి అన్ని తినడానికి ముచ్చలు అనవసరంగా నిజంగా పని ఉండి ఇది చేసుకుంటేనేమో అర్థమవుతుండే. అదొకసారి చెప్పమంటే అనుమానం పోతుంది. మెదిలేదేంటే నాకు అర్థం కాదు. కానీ అదే పొద్దుగాలు చేసేవారికి అనుమాన పడుతుంది. ఆమె వాస్తవానికి పద్ధతి ప్రకారం అయితే ఇంట్లో ఆడవాళ్ళు తల స్నానం చేసి ఇది చేస్తారు. మన ఊళ్ళలో ఆ పద్ధతి ఆయన నేర్చుకోలేదు కాబట్టి ఆయనకు అర్థమైతే లేదు. ఇప్పటికైనా పిల్లగాని పద్ధతి మార్చుకోవాలి. ఈ నాలుగీతలు గీసి సంసారాలు పాడు చేసుకోవడం కరెక్ట్ కాదు.
నీదేమో సాపుగా చెప్పేసి జరా ఒక నిమిషం కనుక నాకు నువ్వు కూడా ఏంటమ్మా నాకు రాగానే పాత రాత్రి రాగానే ఇది చేసిన భార్య భర్తలు బంధమంటే ఎట్లుంటుంది రాత్రి మంచి సీరియల్ కట్టుకుని వాళ్ళకి వస్తుంది ఇప్పుడు యంగ్ అసలు ఆలోచన ఉంటుంది కాబట్టి నువ్వు కూడా వాళ్ళ లెక్క మెదలాలి పొద్దున మంచిగా ఉంటావు రాత్రి పాత సీరియల్ కడతావు ఏ చీరలు కడుతుంది కానీ భర్తను మార్చుకునే ఆలోచన ఉండాలమ్మా. మంచి వచ్చాడు ఆయన తిరిగి మెదులుకొని ఆయన నీ మీద ప్రేమ ఉండేటట్టుగా ఆలోచన చేసుకోవాలి నువ్వైనా. ఇప్పుడు లేదు తిండికి లేదు తిప్పలు లేదు ఏది లేదు మీకు ఇదేంది రానిపోని ముచ్చట్లు ఇవన్నీ ఎక్కడికి రాని ముచ్చట్లతోటి అనుమానాలు పెట్టుకొని ఏడుసుడు కాదు ఒకసారి నువ్వు దగ్గర తీసుకోపో ఒకసారి నవీను ఇప్పుడు నీ భార్య ఎట్లుండాలో ఆ విషయం చెప్పు. నీ భార్య దగ్గర ఆ ప్రకారమే ఆ బిడ్డను నీకు చూడు రానే వాళ్ళు ఎట్లా ఎడతారు అది ఏదో ఏం కదా గిట్టారంటే కటకరం లేకుంటే ఎట్లా ఏం కాదు తీకాల్సిన మంచిగా ఉంటారు ఏంద్రా అది నువ్వు కూడా చెప్పమ్మా ఒకసారి చెప్పు ఒకసారి దగ్గర తీసుకో ఒకసారి దగ్గర తీసుకో పో మరి భర్త దగ్గర ఒకసారి మళ్ళీ మంచిగా చూసుకుంటా చెప్పాలకు చెప్పు తప్పు ఇద్దరు నాక నా ఇంటికి వచ్చేదాకా నేను ఎంత పెద్ద తప్పు చేసాను నాకు కూడా అర్థం కాదు. నాక ఇంటికి వచ్చేదాకా అర్థమవుతుంది నా బాధ అప్పుడప్పుడు మీ అవునమ్మా ఈమె పేరు ఏం పేరు మీ అక్క పేరు ఏం పేరు అప్పుడప్పుడు వస్తారు ఇప్పుడు ఇట్లా క్లాస్ వీక్నట్టు అప్పుడు ఒకసారి నెలకు నేనే ఫోన్ చేస్తా నా మడదలకి ఎత్తా తమ్మునికి ఎత్తా ఏం లేదు మంచి ఉన్నారా ఏం చెప్తారా అంటే మంచిగున్న అక్క నేను బయటకు వచ్చిన అది అని చెప్తాడు. దానికి ఫోన్ చెప్తే మంచిగా ఉన్నక్క అని చెప్తా. ఏం కూరలు గివే అడుగుతాం కానీ గివన్నీ ఎందుకు మాట్లాడితే మాట్లాడుతున్నావు ఎందుకైనా ఇంటికి వచ్చిన మరదలు నాకు చెల్లెలెక్క కాదా? నాకేమన్నా నాకు నా తమ్ముడు నా మరదలు మంచుకుంటేనే కదా నాకు అచ్చపోయి తగ్గుంటుంది. నాకు అవ్వగా ఉండదు ఇంకా ఆడు అవుతూనే ఉన్నాడు. వాడికి లగ్గమైంది సంసారం మీద పడ్డా కానీ ఇంకా చిన్న పొలం వేషాలు ఎత్తాడు. నవీన్ మంచి చూసుకో ఎంత బాధపడుతుర్రాగో మీ అక్క బాధపడుతుంది నీ భార్య బాధపడుతుంది. నవీన్ నువ్వు